క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం. క్రీస్తు అంటే అభిషక్తులని అర్థం. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ 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 క్రిస్మస్. జనరంజకమగు దుస్తులు కావు, నీతి వర్తనలు ధరించాలి. జనరంజకమగు దుస్తులు కావు, నీతి వర్తనలు ధరించాలి. షడ్రశోపేత విందులు కావు, షడ్రశోపేత విందులు కావు. జీవాహారం భుజించాలి, జీవాహారం భుజించాలి. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించటం. క్రీస్తు అంటే అభిషక్తులని అర్థం. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ 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 క్రిస్మస్. ఆడంబరాలు ముఖ్యము కావు, ఆచారాన్ని ఆచరించాలి. ఆడంబరాలు ముఖ్యము కావు, ఆచారాన్ని ఆచరించాలి. బైబుల్ గ్రంథం చదవాలి, ప్రజలకు దారి చూపాలి, ప్రజలకు దారి చూపాలి. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం. క్రీస్తు అంటే అభిషక్తులని అర్థం. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం. క్రిస్మస్ అంటే రక్షకుడు జన్మించనని ఆనందం గురించి సువార్త ప్రకటన. క్రిస్మస్ అంటే దేవుడే మానవుడైనటువంటి రోజు, దేవుడే మానవుడైనటువంటి రోజు. క్రిస్మస్ అనగా ఆయన యొక్క రక్షణ ప్రణాళిక రూపురేఖలు దిద్దుకున్నటువంటి మరి కారణం. మరి ఇందాక అయ్యగారు చెప్పాడు, ఆయన రాకతో క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. ఇప్పుడు ఏదైనా దస్తావేజులు కానీ ఏదైనా పెళ్లి కార్డు కానీ రాయాలంటే క్రీస్తు శకం అని రాస్తాం, లేకపోతే క్రీస్తు పూర్వం అని రాస్తూ ఉంటాం. మరి డిసెంబర్ నెల మరి ఆ మాసాన్ని ఆనంద మాసం అంటారు. ఏంటంటే క్రీస్తు పుట్టినటువంటి దినాలు. మరి ఈ యొక్క డిసెంబర్ మాట విన్నది, దూత మాట విన్నది. ఇక్కడ మరి మరియమ్మ గారికి గాబ్రియేలు యొక్క దూతకి సంభాషణ జరుగుతూ ఉంటుంది. ఆ దూత అంటది, అమ్మమ్మ ఓ మరియమ్మ విన్నవమ్మ ఈ శుభవార్త, స్త్రీలందరిలోనా ధన్యురాలవమ్మ. మరియమ్మ గారు అంటుంది, అయ్యయ్యా మీరెవరయ్యా, భయముగను నాకున్నదయ్యా, వివరము చెప్పరండి, నాకు వివరము చెప్పరండి. గాబ్రియేలు దూతనమ్మా, దేవుడు నన్ను పంపెనమ్మా. గాబ్రియేలు దూతనమ్మా, దేవుడు నన్ను పంపెనమ్మా. కుమారుడు నాకు ఎలా కలుగును, కుమారుడు పురుషుని ఎరుగని స్త్రీనయ్యా, కుమారుడు నాకు ఎలా కలుగును. లోకులు అనగా కాకులంటారు, ఎందుకు నాకి అల్లరయ్యా, ఎందుకు నాకి అల్లరయ్యా. దూత ఉంటుంది, పరిశుద్ధాత్మ
శక్తి చేతం కుమారుడు నీకు కలుగునమ్మా పరిశుద్ధాత్మ శక్తి చేతం లోకమునకు భయపడవలదు ఆయన దేవుని కుమారుడమ్మా ఆయన దేవుని కుమారుడమ్మా అమ్మమ్మ ఓ మరి అమ్మ వినవమ్మా ఈ శుభవార్త స్త్రీలందరిలోనా ధన్యురాలవమ్మా. క్రీస్తు జననము ఒక సంతోషము. క్రీస్తు జనం ఏంటంటే సంతోషం. పరలోకములో సంతోషము ఆనందం ఉంటే భూలోకములో అనేకమైనటువంటి సమస్యలతో ఉన్నప్పుడు దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన యొక్క రాకడ సంతోషము, ఘనత. ఆయన యొక్క రాకడ ఘనత. ఆయన యొక్క రాకడ ఒక బాధ్యత ఉన్నది మనకి. మరి ఆయన యొక్క మార్గము సత్యము జీవమునై ఉన్నాడు. మరి ఆయన రావటం వల్ల మనకి రక్షణ కలిగింది. అదేవిధంగా ఆయన జీవన విధానము, విజయము, సమాధానము, సువార్త, మరి జ్ఞానులు, అలాగే పూజించుట, అలాగే అదేవిధముగా మరి గొల్లలు పూజించుట జరిగింది. క్రీస్తు ఎక్కడ జన్మించాను? 2000 నాటి ప్రశ్న హేరోదు రాజు గారు ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడు? మరి ప్రధాన యాజకులను, శాస్త్రులను పిలిచి ఏమంటున్నాడంటే ఆయన క్రీస్తు ఎక్కడ పుట్టును, క్రీస్తు ఎక్కడ పుట్టును. ఆయన కొంతమంది అన్నారు ఆయన యోదాయాలో జన్మిస్తాడని, బెత్లెహేములో జన్మిస్తాడని, ఎఫ్రాతాలో జన్మిస్తాడని చెప్పారు. ఆయన యోదయాలో జన్మిస్తాడు అంటే యోధా జనాంగంలో జన్మిస్తాడు. మేక రాసిన మరి గ్రంథములో మరి 2వ అధ్యాయము 5వ వచనంలో చెప్తున్నాడు ఆయన మరి యోదాయాలో జన్మిస్తాడని. అదేవిధంగా బెత్లెహేములో జన్మిస్తాడని, ఎఫ్రాతాలో జన్మిస్తాడని, ఆయన మరి స్తుతిలో పుడతాడని. ఓన్లీ సంతోషమే కాదు, మన దేవునికి స్తుతులు చెల్లించాలి. ఆనాడు కన్యమరియ స్తుతులు చెల్లించింది, కన్యమరియ స్తుతించింది. అలాగే యోసేపు స్తుతించాడు, అలాగే జకరియా స్తుతించాడు, అలాగే మరి సుమియోన్ అనేటువంటి ప్రవక్త ఆయన రాక కోసం కనిపెడుతున్న ఆయన కూడా దేవుని స్తుతించాడు. అనేక మంది జ్ఞానులు స్తుతించారు. మరి అలాగే అదే విధముగా మరి గొల్లలు స్తుతించారు. అదే విధముగా స్తుతించే నీకు స్తుతి ఉంటే, స్తుతి క్రైస్తవునిగా ఉంటే ఆయన నీలో జన్మిస్తాడు. నువ్వు స్తుతులు చెల్లించినట్లయితే ఆయన నీలో జన్మిస్తాడు. ఇశ్రాయేలు మీద చేయు స్తుతుల మీద ఆయన ఆశీనుడైనటువంటి దేవుడు. దేవునికి స్తుతులు అంటే ఇష్టం. దేవునికి ఏమి ఇష్టం? స్తుతులు. క్రిస్మస్ అంటే స్తుతుల పండగ. ఆనాడు కన్యమరిగా స్తుతించింది, యాజకుడైన జకరియా స్తుతించాడు, గొర్రెల కాపరులు స్తుతించారు, పరలోక సైన్యము స్తుతించింది. ఈ యొక్క మరియమ్మ జన్మించినప్పుడు ఏంటంటే మరి ఎవరో అయితే ఏ కాన్పు అయితే ఏ ఊరైతే ఆ ఊరోళ్ళు వచ్చి కాన్పు పాటలు పాడాలంట. మరి ఇక్కడ మరియమ్మకి ఎవరు పాడలేదు, ఆళ్ళ వైపు కానీ యోసేపు వైపు కానీ వచ్చి పాడలేదు. పరలోక దూతలు వచ్చి సైన్యం వచ్చి స్తుతులు పాడారంట. కనుక మరి అల్లా స్తుతించింది. అదేవిధంగా సుమ్యోను స్తుతించాడు. క్రీస్తు వాక్యంలో పుడతాడు, క్రీస్తు వాక్యంలో పుడతాడు. గొర్రెల కాపరులు మరి వారు ఏమీ తెలియనటువంటి వారు వచ్చి దేవుని స్తుతించినట్లుగా వారు విన్న వాటిని, కన్న వాటిని మరి దేవునికి మహిమపరుస్తూ స్తోత్రం చేస్తూ తిరిగి వెళ్ళేది. కనుక మానవుల రక్షింపను
దేవుడు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను. ఆ ప్రభు మన పాపముకు క్రూరుడై, దేవుని ప్రేమ ఇదిగో. జనులార భావము మన తెలియలే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకప్పుడు. యేసుక్రీస్తును ప్రేరణ రక్షకు నెలసినాడిల లోపల, దోసకారి జనులతో ఎంతో శుభాషల పలికినాడు. దేవుని ప్రేమ ఇదిగో. నిలులార భావంబు మన తెలియలే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. మానవులు రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అదే విధముగా యేసుక్రీస్తును పేరు పెట్టి నామం పెట్టబడినట్లుగా ఉన్నది. ఆయనకి ఇమానుయేలు అని పేరు కూడా ఉన్నది. ఇమానుయేలు అంటే మన దేవుడు మనకు తోడని అర్థం. దేవుడు మనకు తోడని అర్థము. దాపు చేరిన వారికి కడు భాగ్యము, మోక్ష భాగ్యము. పాపమెల్లను పరిహరింపన్ పరమరక్షకుడవ తరించను. దాపు చేరిన వాడికి కడు భాగ్యము, మోక్ష భాగ్యము. దాపుని చేరాలి. పూర్వకాలంలో పంతకొండ పెట్టేవాళ్ళు. వంట చేసేటప్పుడు స్త్రీలు పంతకొండ పెట్టి ఆ పంతకొండ పక్కన మా రాయి మరి ఇంకో రాయ ఒక పంతకొండ పెట్టి దాని మీద అన్నం, కూర, మరి పాలు, ఇంకా పిండి వంటలు అన్నీ చేస్తూ ఉంటాడు. ఈ యొక్క పంతకొండ, ఈ దాపు చేరినటువంటి ఈ యొక్క పంతకొండ విపరీతంగా నీళ్లు కాసుకుని ఇంటి జనం అంతా కూడా చేసేవాడు. కనుక దేవుని యొక్క చెంత మనం ఉండాలి. ఆయన దాపుని చేరాలి. దాపు చేరిన వారికి కడు భాగ్యము, మోక్ష భాగ్యము. చింతలేదిక యేసు పుట్టెను, వింతగలు అందునా. చెంత చేరను తండ్రి సార్వ జనాంగమా, అంత సముందుమా. దూత తెల్పెను గొల్లలకు శుభవార్తన, దివసము ఎంతగా ఖ్యాతి మీయగ వారు యేసుని గాంచిరి, స్తుతుల నరించిరి. అలాగే జ్ఞానులు వచ్చారు. సుక్కగనుకొని జ్ఞానులెంతో మక్కువతను ప్రభుని గనుగునా. చక్కగా బెత్లెహేము పురము జోచిరి, కానుకలు ఇచ్చిరి. చక్కగా బెత్లెహేము పురము జోచిరి, కానుకలు ఇచ్చిరి. కనుక ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, జ్ఞానులు వచ్చారు. అలాగే మరి అదే విధంగా మరి గొల్లలు వచ్చారు. వారు దేవుని స్తుతించినట్లుగా చూస్తున్నాం. మరి అదే విధముగా ఈ లోకంలో మరి ప్రత్యేకమైనటువంటి సుమియోలు అటువంటి భక్తుడు, 100 సంవత్సరాల పైన ఉన్నటువంటి ఆయన మరి ప్రత్యేకమైనటువంటి వాడు, నీతిమంతుడు, భక్తిపరుడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఆయన అనుదినము ప్రతి సమయంలో ఆత్మతో దేవునితో సహవాసం చేస్తూ ఉండేవాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపములు పరిహరించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అదేవిధంగా పాపులను ఆశీర్వదించడానికి ఈ లోకానికి వచ్చాడు. మనలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మనము దత్తపుత్రులను కావాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. నరులకు
నరుల కొరకు మరి ఆయన నరులుగా మానవ రూపిగా ఆయన వచ్చినట్లుగా చూస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, పాపులను రక్షించుటకు ఆయన ఈ లోకమునకు వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. విడిపించడానికి, మనల్ని విడిపించడానికి. పూర్వకాలంలోనంటండి మరి మనకి స్వేచ్ఛ ఉండేది కాదు, స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండేది కావు. 3 ఖండాల్లోని ప్రజలను బానిసలుగా చేసేవాడు, బానిసలుగా అమ్ముతూ ఉండేవాడు. ఒక్కొక్క యజమాని 10,000 మందిని 5,000 మందిని బానిసలను కొనుక్కుని వెళ్తూ ఉండేవాడు. వాడితో అనేకమైనటువంటి పనులు చేయిస్తూ ఉండేవాడు. బానిస పనులు, వెట్టి పనులు అన్నీ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మరి చూసి ఈ లోకానికి ఆయన యొక్క కుమారుని పంపించాడు. కనుక ఆయన పరిచర్య చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, ఆయన పరిచర్య చేయడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. అంతేకాకుండా ఆయన మరి ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో వారికి సమాధానం కలుగుతుంది. ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు. ప్రభు నామమును ప్రకటించడానికి దేవుడు మనల్ని అందరినీ వాడుకుంటున్నాడు. ప్రభువు యొక్క రాకడ కొరకు కనిపెట్టేటువంటి వారిలో ఎంతోమంది ఉన్నారు. అలాగే దేవుడు వచ్చాడు. అదేవిధంగా ఆయన రాకడ మనకెంతో మరి ఆశీర్వాదము, మనకి స్వేచ్ఛ, సమాధానములు రావటానికి ఎంతో ఆస్కారం ఉంది. ఆయన రాకడ మనల్ని రక్షించడానికి, మనల్ని విడిపించడానికి, శాపము నుండి, పాపం నుండి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఆయన మరి ఆత్మను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. బానిసత్వము నుండి భయంకరంగా ఉండేది కాబట్టి సమానమైనటువంటి సమానత్వాన్ని తీసుకురావడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంతేకాదు ఆయన మరి బలిగా ఆయన అర్పణ అయినట్టు, ఆయన మన కొరకు ఆయన బలి అయినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఆయన మరి రాకడ మనకెంతో ఆశీర్వాదం, ఎంతో మరి దీవెన ఆయన రాకడ. అదే విధముగా ఆయన 2వ రాకడ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనము ఆయన్ని ఎదుర్కొనేటువంటి వారుగాను, ఆయనకి సాక్షులుగా ఉండాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా ఈ గారికి. తెలిసి 2వ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు అయ్యగారు. ఇంకా దేవుడు అయ్యగారిని ఇంకా దీవించాలి. ఇంకా నూతన ఆత్మ, నూతన బలము, నూతన శక్తి పొందుకుని అనేక ప్రాంతాల్లో కూడా ఇంకా మళ్ళీ పరిచర్యను కొనసాగించాలని ఆశిద్దాం. కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం, బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. సజ్జు గారి కోసం ఆయన చేసే పరిచర్య కూడా మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మంచి మాటలు అమ్మా, పాత రోజులన్నీ గుర్తు చేశారు. మరియమ్మ యేసేపు చక్కగా మనకి కళ్ళకు కట్టినట్టు పాటలు అన్నీ కూడా మనకు కనపడిపోయాయి. మరియమ్మ గారు, దావీదు గారు, యేసేపు గారు, అమ్మా పాటలోని వాక్యం కూడా వచ్చేసింది. హల్లెలూయా. మంచి వాక్యాన్ని బోధించిన విక్టరయ్య గారికి మా తరఫున, సంఘం తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నాం. హల్లెలూయా. సందర్భం పడుకుందాం.
చేద్దాం రండి 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 పండుగ చేద్దాం రండి 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 సందడి చేద్దాం రండి 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 యేసయ్య పుట్టాడండి. తారనే చూసామే వెంబడి వచ్చామే రాజునే చూడగా త్వరపడి వచ్చామే. తారనే చూసామే వెంబడి వచ్చామే రాజునే చూడగా త్వరపడి వచ్చామే. రూపులకు చక్కనోడే సుందరుడే ఆసామి బంగారు సామ్రాణి బోలమునిచ్చి వచ్చామే. రూపులకు చక్కనోడే సుందరుడే ఆసామి బంగారు సామ్రాణి బోలమునిచ్చి వచ్చామే. ఓయోయోయోయ్ తందనారే తందనారేనా ఓయోయోయోయ్ తందనారే తందనారేనా ఓయోయోయోయ్ తందనారే తందనారేనా ఓయోయోయోయ్ తందనారే తందనారేనా. దూతనే చూసామే భయపడిపోయామే యేసయ్య జన్మవార్తని మేము విన్నామే. దూతనే చూసామే భయపడిపోయామే యేసయ్య జన్మవార్తని మేము విన్నామే. నశించిపోయే మనలను రక్షింప వచ్చాడని సంతోషగానము చేస్తూ బెత్లెహేముకు చేరామే. నశించిపోయే మనలను రక్షింప వచ్చాడని సంతోషగానము చేస్తూ బెత్లెహేముకు చేరామే. ఏ తందనారే తందనారేనా ఏ తందనారే తందనారేనా ఏ తందనారే తందనారేనా ఏ తందనారే తందనారేనా. జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే జనించే మహారాజే లోక రక్షకుడే. జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే జనించే మహారాజు లోక రక్షకుడే. ఆకాశమంతా పట్టానోడు పసిబాలునిగా పుట్టినాడు. ఆకాశమంతా చక్కనోడు బాలునిగా పుట్టినాడు. నిన్ను నన్ను చేరగా వచ్చే యేసునాథుడు. రండి 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 సందడి చేద్దాం రండి 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 పండుగ చేద్దాం రండి 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 సందడి చేద్దాం రండి 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 యేసయ్య పుట్టాడండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అయిన తర్వాత అయ్యగారు దీవిస్తారు. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, కృపా కనికరం గల తండ్రి, ప్రేమాపూర్ణుడా, ప్రేమించేవాడా స్తోత్రములు, దయచూపేవాడా స్తోత్రములు. ఇదిగో నా ప్రభా, ఈ దినాన్ని మీరు ప్రేమించారు ప్రభా. అయ్యా, మీ జన్మదినోత్సవం నా ప్రభా ప్రపంచవ్యాప్తంగా నా ప్రభా అయ్యా, పల్లెల్లోనూ పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ మారుమూల ప్రభా ప్రాంతాల్లో కూడా నా ప్రభా ఈ రీతిగా ప్రభా మీ జన్మదినోత్సవం ప్రభా జరుపుకుంటున్న ప్రభానైనా ప్రజానికాన్ని బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే మా ఆత్మూరు గ్రామంలో ప్రభా
అయ్యా మా ప్రభా చిన్న మందగా కూడిన ప్రభా మా సంఘాన్ని బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మమ్మల్ని ప్రేమించి వచ్చిన ప్రభునైనా విక్టరయ్య గారి బట్టి జ్ఞాపకం చేసుకోండి. వారి కుమారుడు ప్రభా సజీవనాథ్ గారి బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. నా ప్రభా అయ్యా ప్రభా కుటుంబాన్ని ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా అమ్మగారిని బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ప్రభా సజీవ్ గారి ప్రభా భార్యను బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే కుటుంబం చుట్టూ కూడా ప్రభా మీ దేవదూతలు ఉంచండి. అలాగే ఏ గృహం చుట్టూ వేసిన కంచిన ప్రభా కుటుంబం చుట్టూ వేయబడుతున్న తండ్రి వందనాలు స్తోత్రాలు. ఆ కుటుంబంలో ఉన్న ప్రభా లోటుపాట్ల ప్రభా సరిచేయండి నా ప్రభా. మీకు అసాధ్యమైనది ఏది లేదు నా ప్రభా. సమస్తము సాధ్యపరుచు దేవుడు మీరే ఉన్నారు కనుక నా ప్రభునైనా. అలాగే నా ప్రభునైనా కుటుంబంలో ప్రభా బిడ్డలందరూ కూడా ప్రభా నిన్ను ప్రేమిస్తుండగా నా ప్రభా అయ్యా ఇదిగో నా ప్రభా నిన్ను నమ్ముకున్న బిడ్డలు ఎన్నడూ విడువని ఎడబాయనున్న దేవా ప్రభా మీ పాదాలకే స్తుతులు స్తోత్రాలు. అయ్యా బిడ్డలు వాడుకుంటున్న దేవా ఇదిగో నా ప్రభునైనా ఈ రీతిగా ప్రభా మా గ్రామంలో మా సంఘానికి వచ్చి ఉన్నారు ప్రభునైనా. వారు రాకపోకలు మీరు తోడుగా ఉండండి, సహాయం తెచ్చండి. బిడ్డల ప్రభా నిండారుగా దీవించండి, ఆశీర్వదించబడుతున్న తండ్రి వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఈ రీతిగా ప్రభా కూడి వచ్చిన ప్రతి ఒక్క సంఘ బిడ్డను బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. ఆరాధనలో ప్రభా బిడ్డల వాక్యాన్ని విన్నారు.